అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మన భారతదేశంలోని చట్టాలు, న్యాయశాస్త్రాల్లోని విషయాల గురించి లా చదువుకొని నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇప్పుడు సామాన్య ప్రజలకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఒకప్పుడు పోలీసులు వస్తేనే భయపడేవారు, ఇక సిబిఐ వస్తే వణుకే, ఈడీ వస్తే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సీన్లన్నీ మారిపోయాయి. పోలీసులు వస్తే లాయర్కు ఫోన్, సిబిఐ వచ్చినా, కోర్టుకు ఈడీ వచ్చినా, సుప్రీంకోర్టు దాకా పిటిషన్లు, అరెస్ట్ ఆపడానికి ఇన్ని అవకాశాలున్నాయా, నిందితుడిగా ఉన్న బెయిల్ రావటానికి ఇన్ని చట్టాలున్నాయా అని సామాన్యులు ఆశ్చర్యపోయేలా మన రాజకీయ నేతలు తమ కేసుల్లో వ్యవహరిస్తున్న తీరు క్లియర్ కట్గా తెలియజెప్పేస్తోంది. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళాక ఆయనకు జైల్లో కల్పించే సౌకర్యాల గురించి తెలిస్తే మరింత షాక్ తగులుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువల వస్తున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అయిన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. కేవలం కాగితాల మీద అరెస్ట్ చూపించారు తప్పితే ఇప్పటి వరకు ఆయన జైలు గడప తొక్కింది లేదు. అదేమంటే ఇంకా ఆయన దోషిగా నిరూపించబడలేదు అంటారు. మరి దేశంలో ఎంతమంది సామాన్యులు పాపం ఎదురు తిరిగిన పాపానికి, ప్రశ్నించిన పాపానికి కూడా జైలు పాలవుతున్నారు. మన కళ్ళ ముందే వాళ్ళందరి కష్టాలు కనిపిస్తున్నాయి. చట్టం, న్యాయం మరి అందరికీ సమానంగా అందుతున్నాయా? హక్కులన్నీ అందరికీ అందిస్తున్నారా అంటే అవి అడగకూడదు. అడిగితే, ప్రశ్నిస్తే మన మీద కూడా కేసు వేస్తారు, మనల్ని లోపలికి పంపించేస్తారు. తెలంగాణలో కవితక్క కూడా ఇంతే. ఈడీ పిలిచినా రాను అంటే ఏం చేయలేకపోయారు, ఫోన్లు ఇవ్వను అంటే ఏం చేయలేకపోయారు. చివరకు అరెస్ట్ చేస్తే కొన్నాళ్లకు బెయిల్పై బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ కేసు ఏమైందో తేలలేదు. అంతెందుకు, జగన్ కేసు కూడా అంతే కదా. ఆయనకు జైల్లో సకల సౌకర్యాలు అందాయని టాక్. ఇక ఇప్పటికీ ఆ కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. కొత్త న్యాయ చట్టాలు కూడా వచ్చేసాయి, కానీ ఆయన కేసుల్లో తీర్పులు రాలేదు. అది పరిస్థితి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారి సంగతి చూస్తుంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, ఇప్పుడు మిథున్ రెడ్డిలకు జైల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ లాయర్లు కోర్టును కోరి మరీ సౌకర్యాలు తెచ్చుకున్నారు. జైల్లో ఉన్నామనే ఫీలింగ్ రాకుండా చేశారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. సేఫ్గా ఉండి టైంకు అన్నీ తింటున్నారనే కామెంట్లు కూడా వినవస్తున్నాయి. వీళ్ళకి ఇవ్వటంలో తప్పులేదు. చట్టంలో ఎలా ఉంటే అలా చేయాల్సిందే. న్యాయశాస్త్రంలో అలాంటి ప్రొవిజన్లు ఉంటే ఇవ్వాల్సిందే. పాపం సామాన్యులకు కూడా అలా ఇవ్వచ్చు కదా. పాపం వాళ్లకు తెలియదు. వాళ్ళు లక్షల్లో, కోట్లలో లాయర్లను పెట్టుకోలేరు. మరి వాళ్లకు కూడా ఆ విషయాలు తెలియజేసి న్యాయస్థానాలు వాళ్ళకి సౌకర్యాలు కల్పించవచ్చు కదా. అసలు ట్రయల్లో ఉండే చాలామంది ఖైదీలు రిమాండ్లో ఉంటున్నారు, ఏళ్ల తరబడి ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు పదవులు లేకపోతే, వాళ్లకు డబ్బు లేకపోతే జైల్లో ఏ సౌకర్యమైన అదనంగా ఇవ్వగలరా? వాళ్ళ ఆరోగ్యం బాగోకపోయినా ఎవరు అడగరా? జైళ్ల డాక్టర్లు టాబ్లెట్లు ఇచ్చే సరిపెట్టేస్తారా? ఇవన్నీ ఇప్పుడు సామాన్యులను వెంటాడి వేధిస్తున్న ప్రశ్నలు.